ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక సత్య అయితే అందరి ముందు కూడా మనసులో ఉన్న ప్రేమనంతటినీ కూడా బయట పెట్టడంతో ఇక క్రిష్ కూడా సత్య ప్రేమను ఓకే చేస్తారు. అందరి సమక్షంలో కూడా హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని కూడా కంప్లీట్ చేసేస్తారు కదా. ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటే భైరవి మాత్రం తన కొడుకు రుద్రాని, ఇంతకాలం నువ్వు పెద్ద మగాడు అనుకున్నాన్రా, కానీ నీ మగతనం, నీ తీరు మొత్తం బయటపడింది. ఎప్పుడు చూడు బాపు నీకు ఏ పని పాట ఎందుకు అప్పచెప్పడో నాకు బాగా అర్థమైందిరా. ఆడవాళ్ళ దగ్గర ఓడిపోయావు కదరా, ఛీ అని చెప్పేసి ఇక భైరవి తన పెద్ద కొడుకు రుద్రాని అయితే కసురుకుంటూ తిడుతూ ఉంటుంది కదా. అయితే ఇక ఇదిలా ఉండగా మహదేవయ్య ఇంటికి పార్టీ వాళ్ళు కొంతమంది అయితే రావటం జరుగుతుంది. పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇదేందిది, చెప్తే నేనే మీ దగ్గరికి వచ్చేవాడిని కదా, ఇలా మీరు మా ఇంటికి రావటం, అది కూడా చెప్పా పెట్టుకోకుండా రావటం నిజంగానే మా అదృష్టం అని చెప్పేసేసి అంటూ ఉంటారు. ఇక వెంటనే ఏంది గట్లా చూస్తున్నావు, త్వరగా వీళ్ళకి ఏర్పాట్లు చూడు అని అనే లోపలే సత్య వాళ్ళందరికీ కూడా కాఫీ తీసుకోండి అని చెప్పేసి కాఫీలు అయితే అందిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు కాఫీలు తాగుతూ ఉంటారు. ఇప్పుడు మహదేవయ్య ఇప్పుడు చెప్పండి అని అనగానే, చూడండి మహదేవయ్య గారు, ఒకప్పుడు మీ గురించి కానీ మీ పూర్తి వివరాలు కానీ అంతగా ఎవరికి తెలిసి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు జనాల్లో మహదేవయ్య అంటే ఎవరో పూర్తిగా తెలిసింది అని అనగానే ఇక మహదేవయ్య తన మీసాల్ని అయితే మెలేసుకుంటూ ఉంటాడు. కాబట్టి పార్టీ వాళ్ళు యూత్ ప్రెసిడెంట్ కింద మీ ఇంట్లో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలి అని కల్పించారు. మీరు ఎలాగో త్వరలో ఎమ్మెల్యే సీట్ వస్తుంది, మీరు ఎమ్మెల్యే అవుతారు, కానీ యూత్ లీడర్ కింద మీ ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరు కొడుక్కి ఇస్తే ఇంకా ఈ నియోజకవర్గం ముందుకు వెళ్తుందని పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మీరు నిర్ణయం తీసుకోండి, మీ పెద్ద కొడుకు ఇస్తారా చిన్న కొడుకు ఇస్తారో చెప్తే మేము వెళ్ళి ఆ విషయాన్ని పైన వాళ్లకు చెప్తాం అని చెప్పేసి అనగానే ఇదంతా వింటున్న రుద్ర అయితే, బాపు తప్పకుండా యూత్ ప్రెసిడెంట్ని నాకే ఇస్తాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటాడు రుద్ర. ఇక కోటి ఆనందంతో ముఖమంతా నవ్వుతూ చాలా సంతోషంగా ఇప్పుడు బాపు నా పేరే చెప్తాడు, నేను ఏం చేస్తే అది ఈ నియోజకవర్గంలో చెల్లిపోతుంది అని రుద్ర అనుకుంటూ ఉండగా యూత్ ప్రెసిడెంట్ కాబట్టి నేను దీన్ని నా చిన్న కొడుకు క్రిష్కి ఇవ్వబోతున్నాను అని చెప్పేసి మహదేవయ్య చెప్పంగానే ఒక్కసారిగా రుద్ర అయితే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే భైరవి కూడా ఇద్దరు కొడుకుల్లో ఎవరికి ఇచ్చినా ఓకే కాబట్టి ఇక భైరవి కూడా నవ్వుతూ ఉంటుంది. రుద్ర మొహం మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు అంటూ ఉంటారు, అదేంటి ఎవరైనా పెద్ద కొడుకుకు అధికారం ఇవ్వాలి అనుకుంటారు కదా, కానీ మీరేంటి మీ పెద్ద కొడుకుని పక్కన పెట్టేసేసి చిన్న కొడుకుకు అధికారం ఇవ్వాలనుకుంటున్నారు అని అనగానే, అరే ఇందులో పెద్ద కొడుకు లేదు చిన్న కొడుకు లేదు, సమాజానికి సేవ చేయాలి, సేవ చేసినప్పుడు చాలా తెలివి ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, ఇవన్నీ తెలిసినవి నా చిన్న కొడుక్కి, కాబట్టే నేను చిన్న కొడుక్కి అంతా ఆలోచించే ఈ పార్టీ ప్రెసిడెంట్ అవార్డుని నేను ఇవ్వాలి అని కోరుకుంటున్నాను, ఈ పోస్ట్ని అని చెప్పేసి మహదేవయ్య చెప్పంగానే, అలాగేనండి త్వరలోనే మీటింగ్ పెడతాం, ఆ మీటింగ్లో మీ ఫ్యామిలీ అంతా రావాలి, ఇక యూత్ ప్రెసిడెంట్ అయిన మీ చిన్న కొడుకు కూడా రావాలి అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే క్రిష్ బాపు అని చెప్పేసేసి హాక్ చేసుకుంటూ ఉంటే, నాకు తెలుసురా సిన్నోడా, జనాల్ని మెప్పించాలంటే నీలాంటి వాడే కరెక్టు, అదే ఇడికిచ్చాను అనుకో అందరి మీద రొవరులాడుతూ ఉంటాడు, అప్పుడు మహదేవయ్య కొడుకు కోపంతో ప్రజల మీద రెచ్చిపోతున్నాడనే పేరు వస్తుంది, అదే నువ్వైతే జరా ప్రేమని చూపిస్తావు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతావు అని చెప్పేసేసి మహదేవయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రుద్ర ఇక టీపాయిలు చైర్లు అన్నీ ఇసిరి కొట్టేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. బాబు నన్ను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా రకాలుగా అవమానిస్తున్నావు, చెప్తా అసలు నీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యేని అవ్వవు, నాతో పెట్టుకుంటున్నావు అని చెప్పేసి సొంత తండ్రి మీద సొంత తోబుట్టు అయిన మన క్రిష్ మీదే కోపాన్ని పంతాన్ని పెంచుకుంటూ ఉంటాడు రుద్ర.
అయితే ఇక ఇదిలా ఉండగా ఇక సత్య వచ్చేసేసి ఈవినింగ్ వచ్చేసేసి క్రిష్తో మాట్లాడుతూ ఉంటుంది. అరే సత్య, మా బాపు చెప్పంగానే ఎగిరి గంతేసిన, ఇంతకీ జర నీకు ఇష్టమో లేదో నేను అడగలే అని అడగానే, అదేంటి క్రిష్, నీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి నేనెందుకు కాదు అంటాను. అయినా మన చేతుల మీదుగా 10 మందికి మంచి జరుగుతుంది అంటే నేను అందులో తప్పకుండా ఉంటాను. ఇప్పుడు నీకు యూత్ ప్రెసిడెంట్ అధికారమే కాదు, రేపొద్దున్న మావయ్య గారు ఎమ్మెల్యే స్థానంలో నుంచున్న న్యాయపరంగా ధర్మపరంగా మనం ఎన్ని మంచి సేవలు చేసినా మావయ్య గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం కూడా అది మన హక్కు. సో ఇందులో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెప్పేసి అనగానే ఇక సత్య మాటలకు క్రిష్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా ఇలా మాట్లాడుకుంటూనే ఇద్దరు మెల్లమెల్లగా దగ్గర కాబోతుండటంతో అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ భార్యాభర్తలైనప్పటికీ కూడా ఇక ఎడమొహం పెడమొహం 2 మంచాలు, లేకపోతే బెడ్రూమ్లో ఒక మధ్యలైన ఒక లైను, ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, వాటన్నిటినీ చెక్ పెట్టేస్తారు. ప్రేమతో క్రిష్ సత్య ఒకటి అయితే అవుతారు. ఎన్నో ముహూర్తాలు, ఎంతో హనీమూన్లు, ఫస్ట్ నైట్ ముహూర్తాలు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా జరగనిది అవతల వైపు మనసులో ప్రేమ, సత్య మనసులో భర్త మీద ఎనలేని ప్రేమ. ఈ ఇద్దరి ప్రేమ ఇన్నాళ్ళకి బయటపడటంతో అపార్థాలన్నీ తొలగిపోయి మన సత్య క్రిష్లు అయితే ఆనందంగా ఒకటి అయితే అవుతారు. ఇక సత్య తన దగ్గర అవటం క్రిష్ అనుకుంటూ ఉంటాడు, ఇంతకాలం ప్రపంచంలో నేను దురదృష్టవంతుణ్ణి అనుకున్నాను, నా సత్య నా దగ్గర ఉంది, నన్ను అర్థం చేసుకుంది, ఈ ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుణ్ణి నేనే అని చెప్పేసి క్రిష్ అయితే హ్యాపీగా ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వగానే సత్య లేవటం, ఇక తన అత్త భైరవి చూసేస్తుంది. ఇక సత్య సిగ్గుపడుతూ వెళ్ళటం, ఇక వాళ్ళ తీరు అన్నీ చూసేసేసి భైరవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతకాలం వీళ్ళ మధ్య ఏమీ లేదు అనుకున్నాను, ఇప్పుడు దాని సిగ్గు దాని తీరు చూస్తుంటుంటే జరగరాంది కూడా జరిగిపోయినట్టే అయిపోతుంది. ఇక రేపో మాపో ఇది తల్లి అయితే ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసేసి భైరవి కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా క్రిష్కి వచ్చేసేసి యూత్ ప్రెసిడెంట్గా అధికారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇక పార్టీ వాళ్ళు మీటింగ్కి వెళ్తారు కదా, ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు రుద్ర వచ్చేసేసి ఒక రౌడీతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఆ రౌడీని అంతకు ముందుగానే చూసేస్తుంది సత్య. ఇదేంటిది, ఇతను అప్పుడు గుడి దగ్గర ఈ రకంగా ప్రవర్తించిన వ్యక్తి కదా, బావగారు ఎందుకు ఇతనితో మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉండగా రుద్ర ఏమేం మాట్లాడతాడో అన్ని మాటల్ని కూడా వినేసేసి సత్య షాక్ అయిపోతుంది. బావగారు తండ్రి మీద ఇంత కోపాన్ని పెంచుకున్నారా, అన్నదమ్ముడు అయినా నా భర్త మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నారా, లేదు రేపొద్దున్న మావయ్య గారికి ఎమ్మెల్యే సీట్ కూడా రానివ్వకోకుండా చేయాలి అనుకుంటున్నారు, నా భర్త మీద కూడా విషం చక్కుతున్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పి ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్న క్రిష్కి నేను బాధ పెట్టలేను, కాబట్టి ఇవాల్టి నుంచి బావగారి నుంచి ఆ ఇంటిని ఎలా కాపాడుకోవాలా అన్న దీని గురించే నేను ఎక్కువగా ఆలోచించాలి అని సత్య ఎవరికీ తెలియకోకుండా తన రుద్ర ఏం ప్లాన్ చేస్తున్నాడు, మహాదేవయ్య పట్ల ఎలా ఉండబోతున్నాడు, ఇవన్నీ కూడా ఆరా తీస్తూ రుద్ర కంట కనిపెడుతూ ఉంటుంది. ఇలా కనిపెడుతూ ఉన్న రుద్ర కంట కనిపెట్టడంతో సత్యకేం తెలుస్తుంది అంటే అసలు ఎప్పుడు రేణుక అక్కను తల్లిని కాకుండా చేయాలి అనుకుంటున్నది దీని గురించి అనే ఒక నిజం కూడా తెలుసుకుంటుంది. అదేంటి అంటే రుద్ర ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని కలుస్తూ ఉంటాడు కదా, ఆ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని అడుగుతూనే ఉంటుంది కదా, ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తాడు. ఇక రుద్ర ఆ అమ్మాయితో చూసిన సత్య బావగారు చిన్న చిన్న తప్పులే కాదు చాలా పెద్ద తప్పులే చేస్తున్నారు, అక్కకు అన్యాయం చేస్తున్నారన్న నిజాన్ని కూడా తెలుసుకుంటుంది రానున్న ప్రోమోలో. అయితే మరి రుద్రాని ఇంకో అమ్మాయితో చూసిన సత్య ఇక కోపంతో భరించి రేణుకకు అన్యాయం జరగకూడదు అని ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రుద్ర వేస్తున్న ప్లాన్లో ఇక రుద్ర తండ్రికైనా అపాయం జరగచ్చు, లేకపోతే మన క్రిష్కైనా అపాయం జరగచ్చు. మరి తన భర్తను ఏ రకంగా కాపాడుకుంటుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్.